ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తుది మెట్టుపై బోల్తా పడ్డప్పటికీ ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ ని 10 ఏళ్ల తర్వాత ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ దుమ్ములేపాడు. దీంతో అయ్యర్ కు అంతర్జాతీయ క్రికెట్లో రివార్డు లభించినట్లు తెలుస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం టీమిండియా వైట్ బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గత కొంతకాలంగా కేవలం వన్డేలకి పరిమితమైన అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శన తర్వాత అయ్యర్ టీ20 సెటప్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా అయ్యర్ ఇప్పుడు వైట్ కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడని ఒక బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం భారత జట్టు టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా రోహిత్ శర్మ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఇటీవలే నియమితులయ్యాడు. వాస్తవానికి భారత జట్టు 3 ఫార్మాట్స్ కి వేర్వేరు కెప్టెన్ల విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. రోహిత్ శర్మ పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో వేర్వేరు కెప్టెన్లను నియమించింది. అయితే రోహిత్ శర్మ త్వరలోనే వన్డేస్ కి కూడా వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయ్యర్ కి పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.